హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య జన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ ప్లేస్లో మిల్లెట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు ఉలవలు, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఈ ఉలవల్లో న్యూట్రిషన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రోటీను, ఫైబర్ ఉంటుంది. 100 గ్రామ్స్ ఉలవలు తీసుకుంటే 22 గ్రామ్స్ ప్రోటీన్ అందుతుంది. మటన్ తింటే వచ్చే ప్రోటీన్ కన్నా ఈ ఉలవల్లో ఇంకా ఎక్కువగా ప్రోటీన్ లెవెల్ అనేది ఉంటుంది. దీంట్లో ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. వీటిని 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని నిండుగా వాటర్ నింపుకొని 8 అవర్స్ అయినా సోక్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని 1/2 కప్పు అటుకులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం థిక్గా ఉండే అటుకులు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి. ఇవన్నీ మార్నింగ్ నానపెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోయి ఉంటాయి. ఒకసారి మళ్ళీ పప్పుల్ని క్లీన్ చేసేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని రుబ్బు పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని నైట్ అంతా ఫర్మెంట్ అవ్వాలి. ఆ ఫర్మెంట్ అవుతేనే కనుక మనకి అందులో ఉన్న ప్రోబయోటిక్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మార్నింగ్ కల్లా పిండి చక్కగా పొంగుతుంది. ఇందులో మనకు సరిపడినంత సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2-3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకంతే, దోశలాగా పోసేసుకుంటే సరిపోతుంది. ఇది ప్యాన్కి ఏమి స్టిక్కీ అవ్వదండి, చాలా బాగా వస్తాయి దోశలు. దోశల్లో కూడా ఆయిల్ 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఆయిల్ కన్జంప్షన్ అనేది ఇలాంటి టిఫిన్స్లోనే తగ్గించుకోవచ్చు. ఉదయం మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా న్యూట్రిషన్ వాల్యూతో కూడినప్పుడే మన బాడీకి బెనిఫిషియల్గా ఉంటుంది. మన న్యూట్రిషన్ వాల్యూ సూట్ అయ్యేలా అన్ని వెరైటీస్ తినాలంటే కొంతమందికి సెట్ కావు కదా. సో అలాంటప్పుడు మనం స్టేబుల్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి వాటిని ఇంకా న్యూట్రిషన్ వాల్యూతో ట్రై చేయొచ్చు. ఇలా ఉలవలతో దోశ, మిల్లెట్ దోశ, ఇలా హెల్దీ వేలో మనం రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ని న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఉలవలు తింటే వేడి చేస్తుంది అంటారు కదా, ఇది రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ అప్పుడు వేడి చేస్తే కనుక మజ్జిగ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకోవచ్చు. ఈ దోశలోకి మనం కాంబినేషన్గా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం చట్నీ, ఆ అల్లం చట్నీని కొంచెం బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ చట్నీని అనేది లూజ్ చేసుకోవాలి. మన హోటల్ స్టైల్లో చట్నీ ఉంటుంది కదా, ఆ టైప్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం ముందే చట్నీలో వాటర్ యాడ్ చేసుకుంటే స్టోర్ చేసుకోవడానికి అంత బాగుండదు, పాడైపోతుంది. సో మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు కొంచెం ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోశల కాంబినేషన్ అల్లం చట్నీ అనమాట. ఉలవలతో చేసిన దోశని ఈ అల్లం చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ ఉలవల దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్య జన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.